జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం ముస్లిమేతరులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిమేతరులని దురదృష్టవంతులు అంటూ ఎగతాళి చేయడమే కాకుండా ఇతర మతాలకు చెందిన వారు ఇస్లాంను స్వీకరించేలా చేయాలంటూ బహిరంగంగా మత మార్పిడులకు మద్దతుగా ప్రకటన చేశారు. కోల్కతాలోని ధోనో ధన్యో ఆడిటోరియంలో ఆల్ ఇండియా ఖురాన్ కాంపిటీషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే ఫిర్హాద్ హకీం ముస్లిమేతరులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు ఫిర్హాద్ హకీం. ఇస్లాంలో జన్మించకపోవడం ఇతరుల దురదృష్టమని, మనం వారికి దావత్ ఇచ్చి వారిలో ఇస్లాం మీద విశ్వాసాన్ని తీసుకువస్తే అల్లాహ్ను సంతోషపరిచినట్లేనని ఫిర్హాద్ హకీం అన్నారు. మనం ముస్లిమేతరులలో ఇస్లాంను వ్యాప్తి చేయాలి. ఎవరినైనా ఇస్లాం మార్గంలోకి తీసుకురాగలిగితేనే మనం నిజమైన ముస్లింలుగా నిరూపించుకోగలమని ఫిర్హాద్ హకీం ధైర్యంగా మత మార్పిడి ప్లాన్స్ గురించి వివరించారు. వేలాది మంది ప్రజలు స్కల్ క్యాప్స్ ధరించి కూర్చున్నప్పుడు ఐక్యతను చాటుతుందని, మనల్ని ఎవరూ లొంగదీయలేరనే బలాన్ని ఇస్తుందన్నారు. ఫిర్హాద్ హకీం వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ విపరీతమైన బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాలకు టీఎంసీ మొగ్గు చూపడం బహిరంగ రహస్యమని, ఆ రాజకీయాలు ఇప్పటికే ఫలించాయన్నారు. అందుకే తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయాలను సాధిస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్లో ముస్లిమేతరులపై ఎన్నికల అనంతరం హింసకు పాల్పడమే కాకుండా షరియా కోర్టులో శిక్షలు కూడా అమలు చేస్తున్నారని అమిత్ మాలవీయ దుయ్యబట్టారు. ఒక మహిళను బహిరంగంగా కొరడాలతో కొట్టడాన్ని తృణమూల్ ఎమ్మెల్యే సపోర్టు చేశారని, ఇదంతా తృణమూల్ కాంగ్రెస్ అంతర్లీన ఎజెండాలో భాగమన్నారు. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం వివాదాలతో వార్తలు నిలవడం ఇదే మొదటిసారి కాదు. 2016 ఏప్రిల్లో కోల్కతాలోని ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతాన్ని మినీ పాకిస్తాన్ అని ఫిర్హాద్ హకీం పిలిచారు. 2021 ఫిబ్రవరిలో అతను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘిస్తూ కోల్కతాలోని ఒక మసీదులో రాజకీయ ప్రసంగం చేశారు. సిఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కేంద్ర సాయుధ దళాలను బీజేపీని పందులతో పోల్చారు. ఇన్ని చేస్తున్నా అతడిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా శోచనీయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.